బెదిరించడం ఏంది? సో సమస్య ఎస్బీఐ అంటే చిన్న సంస్థే కాదు, జాతీయ సంస్థే ఇది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక జాతీయ సంస్థ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో జరిగినటువంటి ఫైట్ ఇది. సో దీంట్లో అధికారం గెలిచిందని అనుకోవడానికి ఇక్కడ స్పష్టంగా కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో కనిపిస్తుంది. బట్ చట్టం అనేది ఒకటి ఉంటుంది. సో ఆ విషయంలో ఎట్లాంటి పరిణామాలు చూడొచ్చు, ఎస్బీఐ నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు, అడుగులు ఎట్లా పడవచ్చు? ఎస్బీఐ ఆర్బీఐని, కేంద్ర ఆర్థిక మంత్రిని సంప్రదింపులు చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పోయి మోడీ గారిని కలవగానే మోడీ గారు అస్సలు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోరు. ఏమైనా ఉంటే సరే వింటా, నేను దాన్ని చూస్తా అని చెప్తారు. తర్వాత విషయం తీసుకున్నాక వాళ్ళకి అర్థమైంది ఇది బ్యాంకు అలాట్మెంట్ లో కొన్న భూమి, అక్కడి లోకల్ పరిస్థితుల్లో వివరాలు తీసుకుంటారు. ఎందుకు మరి నిర్మాణం ఓపెన్ చేసిన బ్యాంక్ ఎందుకు క్లోజ్ అయింది, నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి ఏంది, మరి అలాంటి అలాట్మెంట్ అమౌంట్ పే చేసిన దాన్ని వీళ్ళు ఎట్లా అమ్ముతారు, ఇవన్నీ వివరాలు తీసుకుంటారు. నిర్మలా సీతారామన్ గారు, మోడీ గారు దీని మీద వాళ్ళ లెవెల్ వరకు వెళ్తే ఇష్యూ ఎస్బీఐ ఫేవర్ లో సాల్వ్ అవుతుంది, నిర్ణయాలు జరుగుతాయి. ఎస్బీఐ వాళ్ళకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఏదో రాజకీయం బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ రద్దు చేసి ఇప్పుడు బీఆర్ఎస్ అమ్మొద్దని చెప్పిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయంగా మార్చడం దుర్మార్గం. అది ప్రజల విషయము, బ్యాంకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, వచ్చే ఇన్వెస్టర్లకు ఉండే నమ్మకం విషయము, రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థ విషయము, ప్రజలకు కన్వీనియన్స్, ఉద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతవరకు సమంజసం ప్రభుత్వ డిపాజిట్లను ఉపసంహరించుకుంటామని చెప్పేసి మాట్లాడడం, రేపొద్దున మీరు అన్నట్టు పెట్టుబడిదారుల పైన ఇది ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉండదా? దీన్ని ప్రభుత్వం ఎట్లా ఉంటుందండి? అదే కదా వరుస. ఇప్పుడు ఒక మెట్రో చూసారు, ఇప్పుడు ఎస్బీఐ కూడా చూస్తే వచ్చే వాళ్ళకు ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు చేసుకుంటుంది, ప్రభుత్వాలు మారితే ఏ విధంగా మారుతుంది, సో విశ్వసనీయత పోతుంది. విశ్వసనీయత పోతే ఇన్వెస్టర్స్ రారు, నష్టపోయేది యువత, పర్టికులర్లీ యువత నష్టపోతారు, మొత్తంగా రాష్ట్రం కూడా నష్టపోద్ది. ఇలాంటి బెదిరింపు రాజకీయాలు, తర్వాత ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమౌంట్ పే చేసిన తర్వాత ఒక గవర్నమెంట్ దాన్ని బిల్డింగ్ కట్టకుండా ఓపెన్ చేసిన బ్రాంచ్లు క్లోజ్ చేయించడం, ఇంకో గవర్నమెంట్ తర్వాత దాన్ని రద్దు చేయడం, ఇంకో గవర్నమెంట్ దాన్ని అమ్మేయడం ఆ భూమిని, ఇవి చూసినాక వచ్చే ఇన్వెస్టర్ డెఫినెట్ గా వెనకడిగేస్తారు, వేరే రాష్ట్రాలను చూసుకుంటారు. దాంతో తెలంగాణ చాలా నష్టపోతుంది. ఇది నాట్ ఓన్లీ తెలంగాణ. సో ఒక ఎస్బీఐ లాంటి జాతీయ సంస్థతో ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో రేపొద్దున దేశంలో ఉన్నటువంటి భూ మార్కెట్ల పైన కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం లేకపోలేదా? ఆ స్థాయిలో దేశం మొత్తం పడదు ఇది, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం, తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయం కాబట్టి తెలంగాణ వరకు ఎఫెక్ట్ పడుతుంది. ఆ దేశవ్యాప్తంగా అస్సలు పడదు. ఎందుకంటే 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉండ్రు, 4 రాష్ట్రాల్లో ఇతర ఎన్డీఏ పార్ట్నర్స్ ముఖ్యమంత్రి ఉండ్రు. సో 21 రాష్ట్రాలు ఏంటంటే అట్లా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోని ప్రభుత్వాలు ఉన్నాయి. అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలి ఆ ప్రభుత్వాలు. కాబట్టి అక్కడెక్కడ పడదు. తెలంగాణకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ రేపు మధ్యప్రదేశ్కో, లేకుంటే గుజరాత్కో, లేకుంటే హర్యానాకో, అటు సౌత్ వేరే రాష్ట్రాలకు పోతే మహారాష్ట్రకో పోతాయి ఇన్వెస్ట్మెంట్. కాబట్టి దేశం నుంచి బయటికి ఏం పోవు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు జరగట్లేదు, ప్రజాహితం చూస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు, అందులో పబ్లిక్ సెక్టర్ బ్యాంకును బెదిరించడం, బ్యాంకును ముంచే ప్రయత్నం చేయడం నిర్ణయాలు వేరే రాష్ట్రాలు ఎక్కడ జరిగాయి. ఈ తెలంగాణ ఇంకా రెండు ఏమన్నా ఇండి కూటమి ప్రభుత్వాలు ఏమైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్ప మిగతా రాష్ట్రాలు తీసుకోవు. దేశవ్యాప్తంగా వీటి ఎఫెక్ట్ ఉండదు. తెలంగాణ మాత్రం డెఫినెట్ గా దీని ఎఫెక్ట్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఈ వేలం భూములపైన ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పిచ్చింది. సో రాయదుర్గంలో ఇట్లాంటి భూ వివాదాలు గతంలో కూడా ఎదురయ్యాయి. సో రెవెన్యూకి సంబంధించినటువంటి ఒక ల్యాండ్స్ డిజిటలైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అన్నటువంటి ప్రశ్నలు కూడా దీంట్లో పూర్తి స్థాయిగా కనిపిస్తున్నాయి. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. మొత్తానికి వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు, ఇప్పటివరకు ఎస్బీఐ కేటాయించినటువంటి భూములు, అక్కడ ఎస్బీఐ ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టడం లేదు. అది ప్రభుత్వ భూమంటూ ప్రభుత్వం వేలానికి వెళ్ళింది, గౌరవ వెంచర్స్ దాన్ని దక్కించుకుంది. సో భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? అధికారం వర్సెస్ చట్టం రూపంగా ఈ యుద్ధం కొనసాగబోతోందా? ఎస్బీఐ విషయంలో ఎట్లాంటి ముందడుగు వేయబోతోంది? నెక్స్ట్ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.